అందరూ ఇలా అనుకున్నారు తనకు తానుగా ఈమె ఆ దేవుడి దగ్గరకు వెళ్లిపోయిందని. నిజానికి ఈమె రెండవ పిస్టల్ సహాయం తీసుకుంది. పిస్టల్ ఫైర్ అయిన వెంటనే వెనకల ఉన్న ఈమె ఫ్రెండ్ ఈమె పైన రెడ్ పెయింట్ వేశాడు. చూసే వాళ్ళందరికీ ఇలా అనిపిస్తుంది ఈమె చనిపోయిందని. ఫ్రెండ్ తర్వాత సేమ్ ఈమెలాగే కనిపించే ఒక అమ్మాయి శవాన్ని తెస్తాడు. ప్రజెంట్ ఇప్పుడు జెన్నీ అందరి దృష్టిలో చనిపోయింది. భర్త భార్య చనిపోవడంతో కొంచెం కూడా బాధపడలేదు. భర్త ఆ రోజు రాత్రి వేరే అమ్మాయి దగ్గరకు వెళ్తాడు. జెన్నీ ఆ రోజు రాత్రి పెళ్లి బట్టలు వేసుకొని రోడ్డు పైన కనిపించింది. ఇంకా ఆమె కొంచెం కూడా ఆలోచించకుండా తన భర్తని లేపేస్తుంది. జెన్నీ వెళ్లే ముందు పోలీస్ వైపు చూసి అక్కడి నుంచి మాయమైపోతుంది. జెన్నీకి ఈ విషయం మంచిగా తెలుసు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ సమయంలో ఆ నకిలీ బాడీని గ్యారంటీగా చూస్తారని. దీంతో ఈమె తన ఫ్రెండ్ తో ఇలా చెప్తుంది, సేమ్ నన్ను కూడా అదే విధంగా ఆ దేవుడి దగ్గరకు పంపించేయి అని. ఇప్పుడు ఎటువంటి వ్యక్తి అయినా కూడా రాని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఎవ్వరూ ఇది కనుక్కోలేరు. చాలా తొందరగా ఈ దయ్యం కేసు చాలా ఫేమస్ అయిపోతుంది. పోలీస్ ఆఫీసర్ దగ్గర ఎటువంటి క్లూస్ లేకపోవడం వల్ల ఇతను షెర్లాక్ హోమ్స్ అనే చాలా ఫేమస్ డిటెక్టివ్ సహాయం తీసుకుంటాడు. షెర్లాక్ హోమ్స్ ఆ శవం దగ్గరకు చేరుకోగా ఇతను ఇది చూస్తాడు. శవానికి సంకెళ్లతో కట్టేసి ఉండడం. స్టాఫ్ అతనితో ఇలా చెప్తారు, ఈమెను ఇలా ఎందుకు కట్టేశామంటే మళ్ళీ ఈమె పైకి లేచి ఎవరికి హాని కలిగించకూడదని. షెర్లాక్ హోమ్స్ వీళ్ళ మాటలు విని చాలా కోప్పడతాడు. మీకేమైనా పిచ్చి పట్టిందా? ఒక ప్రాణం లేని శవం లేచి నడవగలదా అని. షెర్లాక్ ఫ్రెండ్ ఇలా అంచనా వేస్తాడు, ఈమె గ్యారంటీగా ఆ అమ్మాయి యొక్క చెల్లెలై ఉంటుందని. కానీ పోలీస్ ఆఫీసర్ ఇలా చెప్తాడు, ఈమెకు ఎవరు అక్క చెల్లెలు లేరని. షెర్లాక్ అప్పుడే ఇది చూస్తాడు. ఆమె వేలుపైన తాజా రక్తం ఉండడం, ఇంకా గోడ పైన ఆమె చనిపోయే ముందు ఇలా రాసి ఉంటుంది. షెర్లాక్ ఇదంతా చూసిన తర్వాత ఇతనికి కూడా ఇలా అనిపిస్తూ ఉంటుంది, చనిపోయిన ఈ అమ్మాయినైనా ఇదంతా చేసినేది అని. సడన్ గా అప్పుడే ఆ రోజు రాత్రి ఇంకొక విచిత్రమైన సంఘటన జరుగుతుంది.